ఉన్నప్పుడు మీరు ఇక్కడ విలేకరుగా పనిచేశారు. మీరు ఎప్పుడైనా ఆయన పేకాట కానీ కోడి పందాలు కానీ అసాంఘిక కార్యక్రమాలకి వత్తాసు పలకడం వత్తాసు పలకడం లేదు కాబట్టి ఇది మేమనే కాదు, ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. సరదాగా సంక్రాంతి వరకు లిమిట్ ఉంటుంది. సో మీకు నేను ఆయన గురించి నాకన్నా మీకు తెలుసు. బహుశా ఇప్పుడు మీకు ఒకటి సార్, ఆయన వ్యక్తిత్వం కొంతమందికి ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు నచ్చని వాళ్ళే కొంతమంది డిఫరెన్స్ వచ్చింది. ఆయన చెప్పిందే చేయాలి, ఉచితంగా ఇసుకిచ్చేయాలి, మట్టి తీసేస్తాం, కొండ దొన్నేస్తాం, అంతా మేమే చేసేయాలి, మేమే లబ్ధి పొందేయాలి, మేమే పేకాడేయాలి, మేమే కోడిపందాలు ఆడేయాలి అనే ఒక ధోరణితో వెళ్ళారు. ఆయన కాదు, కుదరదు అన్నారు. సరే ఓకే, మీ అందరికీ సెలవు అన్నాడు. సరే ఓకే, అంతే. ఇంకో నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెప్పావు. నేను ఇక్కడ వచ్చి రాజకీయం చేయట్లేదు, ప్రజలకు సేవ చేస్తున్నా. వెంకటేష్ గారు తరఫున ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేస్తున్నాం. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఈ కార్యాలయంలో ఉంటాం. ఏమవుద్ది? ఇప్పుడు పెందుర్తి వెంకటేష్ గారు హెల్ప్ అభిమానులకు ఒకరు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇంకొకటి ఉంది, అక్కడ కూడా బీవీఆర్ గారు ఆయన చేస్తారు. ప్రజలకి ఇది బెనిఫిటే కదా, మాకు బెనిఫిట్ కాదు. కానీ ప్రజలందరికీ ఏమవుద్ది సార్ చెప్పండి? ముగ్గురు సెంటర్ అటు అయ్యి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, రుడా చైర్మన్ గారు ఉన్నారు, అవసరమైతే మినిస్టర్ గారు ఉన్నారు, నా తరపున నేనున్నాను. నేను కూడా అన్నీ ఆపేసి ఇక్కడే ఉంటున్నాను కదా సార్, మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాను. గోనగూడెంలో జరిగింది అగ్నిమరాబాదం, వచ్చాను. నాకు తోచినంత ఆర్థిక సాయం చేశాను. సిద్ధనారాయణ మండలంలో జరిగినాయి, చేశాను. విద్యార్థులకు చేశాను. ఇవన్నీ కూడా ఆపేద్దాం, అభిరామ్ ఆడవాడు చేయడానికంటే ఎలా సార్? స్వేచ్ఛా ప్రపంచంలో ఎవరైనా సర్వీస్ చేయొచ్చు. నేను తెలుగుదేశం సభ్యుడిని, 2007 నుంచి తెలుగుదేశం కార్యకర్తని. నాకు ఏ పదవులు అక్కర్లే, ఎక్కడున్న ప్రతి ఒక్కరికి నేను నిలబడతాను, కార్యకర్తగానే ఉంటాను. మా నాయకుల పైన దయచేసి సీఎం గారి పైన మీరు పెట్టిన పోస్టుల్ని వెనక్కి తీసుకుని అది డిలీట్ చేసినా దానికి సమయాసి ఇచ్చే వరకు పోరాడతామని. దీనిపైన ఇన్ఛార్జ్ గారు కూడా ఖచ్చితంగా ఆయనకు బిట్స్ పిలానీలో చదువుకున్న పర్సన్, ఈ విల్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఇలాంటివి దయచేసి పెట్టనివద్దని. మా వాళ్ళు ఎవరన్నా పెడితే మా దృష్టికి తీసుకురండి, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. చట్టాన్ని చేతిలోకి తీసేసుకుని ఒత్తిళ్ళకి గురి చేసేసి ఆ ఆడియోలో సిఐ గారు బీవీఆర్ గారు ఒత్తిళ్ళకి వదిలేసా. ఏ వదిలేయడం సార్? కోరుకొండలో ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి స్టేషన్లో? అన్నీ వదిలేయండి, అయితే అన్నీ వదిలేయండి సార్. వాళ్ళు ఎవరో ఒత్తిడి చేశారని చెప్పి రౌడీ షీటర్ వెహికల్ వదిలేశారు. మళ్ళీ అడిగితే బోల్ సమాధానాలు చెప్పారు. సరే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే ఈరోజు మరి కోడిపందాలు వెహికల్స్ దొరికి తీసుకున్నారు కదా. ఇవన్నీ దేనికి అంటున్నాం? ఎమ్మెల్యే గారికి మేము ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ సంవత్సరంలో మేము తెలియజేసుకుని ఆయన చేతులు ఎత్తి మేము నమస్కరించుకుంటాం. దయచేసి కొంచెం లా అండ్ ఆర్డర్ని ఇలా మీరు కొంచెం దృష్టి పెట్టండి సార్. పోలీస్ స్టేషన్ అన్నది ప్రజలందరికీ సమానంగా పరిచేయాలి, అంతేగాని ఓన్లీ మేము పెద్దాపురం కార్యాలయానికి బీవీఆర్ గారికి చేస్తూ ఉంటే ఎలా? కుదరదు కదా. ఇక్కడ ఏ గ్రూప్ రాజకీయాలు లేవు, వాళ్ళ గ్రూప్ కింద ఫీల్ అవుతే వాళ్ళ గ్రూప్ వరకు గ్రూప్ కింద ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరికి ఏ పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున చేయడానికి ఎమ్మెల్యే గారు కానీ పెందుర్తి వెంకటేష్ గారు మన డిఆర్సీ మీటింగ్కి వచ్చారు. దేనికోసం? ప్రజల కోసం. అక్కడేమీ సొంత ఎజెండా లేదు. ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఐటీ మంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారు తెలియపరుద్దాం. దయచేసి ఎటువంటి గ్రూప్ రాజకీయాలకి మీరు తెరలేపద్దు, మీరు ఎటువంటి గొడవలకి సృష్టించొద్దని తెలియజేసుకున్న మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. ఓకే సార్. ఇప్పుడు పొద్దు పొజిషన్లో నేను లేను. ఖచ్చితంగా దీన్ని పై దృష్టికి తీసుకెళ్తారు. అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ఇన్ఛార్జ్ గారినే అడుగుతాం. ఇన్ఛార్జ్ ఆయనే కదా. ఎందుకు పెడుతున్నారు సార్ ఇలాంటి పోస్టులు? ఎప్పుడు ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి గొడవలు ఎప్పుడూ లేవు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది. గతంలో మరి ఆయనకి అనుభవం ఉండాలి కదా. పెద్దాపురం నియోజకవర్గంలో ఆయన ఉన్నారు, అక్కడ ఒక నాయకుడి కింద ఆయన కూడా చలామణి అయ్యారు. తర్వాత ఇక్కడికి వచ్చారు, అక్కడ కూడా ఇలా గ్రూపులు చేశారా? చేయలేదు కదా. అనపర్తి, పెద్దాపురం గమనించాలి మీరు కూడా. మీ విలేకరులకు అక్కడ ఉన్నారు కదా. రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం. మేమందరం కార్యకర్తలు, మేమందరం కూడా సభ్యత్వం తీసుకున్నాం. ప్రతి సభ్యుడికి ఇక్కడ అడగడానికి హక్కు ఉంది. అర్థమైందా? సో పార్టీ ఎవరిది సొంతం కాదు. పార్టీలో ఉండి, పార్టీ ముసుగులో ఉండి అసాంఘిక కార్యక్రమాలు, చెడు పోస్టులు పెడితే చాలా గట్టిగా సమాధానం చెప్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదో భయపడతాం అనుకుంటున్నారేమో, గతంలో మాదిరిగా ఉండదు. డి అంటే డి కొడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యవహరిస్తున్నాను. దీన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటారో, రిక్వెస్ట్గా తీసుకుంటారో మీ పరిగణకి వదిలేస్తున్నాను. కాదు కూడదు అని మమ్మల్ని రెచ్చగొట్టారనుకో, చేయి దాటిపోయిన తర్వాత చేయి దాటిపోయిందని మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ రోజు మీరే పెట్టుకుంటారు అక్కడ ప్రెస్ మీట్. దీన్ని మీరు ఖచ్చితంగా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.